టైం తమన్ గారు ఎలా అనిపించారు సార్? అదే 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 తమన్ ఏంటంటే అతనికి ఒక డ్రీమ్ కమ్ ట్రూ లాంటిది శంకర్ సినిమాకి పనిచేయడం. అతని కెరీర్ బాయ్ సినిమాతో హీరోగా స్టార్ట్ అయింది. కాబట్టి శంకర్ సినిమాకి డైరెక్షన్ అతను మన మాటలు వింటే ట్రైలర్ లాంచ్ దీంట్లో అతని ఎక్సైట్మెంటు, శంకర్ పట్ల అతనికి ఉన్న ఒక హీరో వార్షిప్ ఇవన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి. అదంతా పాటల్లో కనిపిస్తుంది మనకి. శంకర్ సినిమా చేసే ఛాన్స్ వచ్చింది, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం వదులుకోకూడదు అనే ఒక తపన కాంక్ష అనేది అతనిలో కనబడింది. పాటల్లో కూడా అది కనిపిస్తుంది. ఇంకా మంచి పాటలు మామూలుగా ఉంటేనే పాటలు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఇది ఉంటుంది శంకర్కి. పాటలు బాగుంటే ఇంక ఏ రేంజ్లో పిక్చరైజేషన్ ఉంటుంది అంతే, మామూలుగా ఉండు సార్. అలాగే చూసుకున్నట్టయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి బాబాయి ఒక స్టేజ్ మీద కనబడబోతున్నారు. రాజమండ్రి చిరంజీవి గారు కూడా వస్తున్నారు అంటున్నారు. ఇంకా అంటున్నారు. ఇంకా అది ఎలా ఉండబోతుంది సార్ అంటే ఇంకొకటి, ఈరోజు 4 పుష్ప ప్రీమియర్ షో పడింది 4 అదే సాయంత్రం ఎలా ఉండబోతుంది సార్? అంటే కరెక్ట్గా 4 సాయంత్రం అదే సమయానికి ఎలా ఉండబోతుంది? కాదు అంటే ఇద్దరిని ఒకే వేదిక మీద చూడడం అనేది ఎప్పుడు ఫ్యాన్స్కి పండగ లాంటిదే కదా. ఇప్పుడు మనకి 75 ఇయర్స్ సెలబ్రేషన్స్లో, తెలుగు సినిమా సెలబ్రేషన్స్లో చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒక స్టేజ్ మీద ఉంటే అది ఇప్పటికి కూడా మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. సో ఇద్దరు, అందులోనూ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత నాకు తెలిసి పాల్గొంటున్న ఫస్ట్ సినిమా ఫంక్షన్ ఎలా ఉంటుంది. పైగా రాజమండ్రి అంటే అక్కడ ఒక గుండెకాయ లాంటిది కదా. కాబట్టి ఖచ్చితంగా అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఇప్పుడు ఒక సినిమాకి హైప్ తీసుకురావడానికి కూడా పెద్ద ఎత్తున దోహదపడుతుంది. ఆల్రెడీ ట్రైలర్తో ఒక ఇది వచ్చింది. ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తోటి అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఒక్క భుజం మీద చెయ్యేసి ఒక స్పీచ్లోకి 200 కోట్లు దాడుద్దంటారా? డెఫినెట్గా. అంటే అందులోనూ ఇప్పుడు ఆల్రెడీ చిరంజీవి గారి సినిమా చూశారని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆయన కూడా చూసే ఉంటాడు డెఫినెట్గా మాట్లాడడానికి ముందు. లేకపోతే రేపు కూడా ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏదో గొప్పగా మాట్లాడి రేపొద్దున తేలిపోతే మళ్ళీ ఇవన్నీ ఇదవుతాయి, ట్రోలింగ్ చేస్తారు. అందుకని ఖచ్చితంగా ఆయన కూడా చూసే ఉంటాడు. ఈ సినిమా మీద ఆల్రెడీ సెన్సార్ రిపోర్ట్ కూడా బయట కొంత సర్క్యులేట్ అవుతుంది. బాగా వచ్చింది సినిమా, బాగుందంట, అక్కడక్కడ కొంత ఇది ఉన్నా అనేది ఓవరాల్గా మంచి రిపోర్ట్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన మాట్లాడే దీన్ని బట్టి అంటే సినిమా అనేది ఎలా ఉంటుంది అన్నది పక్కన పెడితే ముందు రోజు ఫస్ట్ 3 days ఓపెనింగ్స్కి అయితే డోకా ఉండదు కదా. అవునంతే కదా. ఎందుకంటే చరణ్ సినిమా వచ్చి ఇప్పుడు ఆచార్య అందులో డిసప్పాయింట్ చేసింది. సో RRR తర్వాత వస్తున్న సినిమా అంటే అందులోది ఆచార్య సినిమా ప్రాపర్ చిరంజీవి గారి సినిమా తప్ప మనం రామ్ చరణ్ సినిమా అని అనుకోలేము. సో RRR తర్వాత వస్తున్న సినిమా కానీ దీన్ని చూడాలి. కాబట్టి దీనికి క్రేజ్ ఇప్పుడు ఈ సాంగ్స్ వల్ల, ఈ ట్రైలర్ వల్ల వచ్చిన క్రేజ్, హైప్ డెఫినెట్గా రేపు ఓపెనింగ్స్లో పెద్ద ఎత్తున పెద్ద ప్రభావం చూపించబోతుంది.